Gautama. He was attempting to cross a small river which was known as Niranjana. Suddenly he realized the pointlessness of everything that he's been doing. All this physical torture that he's been doing with himself. Suddenly he realized everything that he's looking for is right here. There is no going towards truth. If you just open up, it's right here. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought, expression, belief, faith and worship, equality of status and of opportunity, to promote among them all, fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. In our Constituent Assembly, this 26th day of November, द्वितीयं बुद्धं शरणं गच्छामि द्वितीयं धम्मं शरणं गच्छामि। ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ సోదరులు సోదరీమణులకు బౌద్ధ సంఘము నాస్తిక సంఘము ఇంకా సింగరేణి కార్మికులు రిటైర్డ్ కార్మికులు పిల్లలు పెద్దలు అందరికీ బుద్ధ వందనాలు తెలియజేస్తున్నాను. బౌద్ధ ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు నేను చూశాను, కానీ ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఒకంత నాకు కొంత సంతోషాన్ని కలిగించింది. అందుకే ఈ సందర్భంగా బెల్లంపల్లి ప్రజలకు, బెల్లంపల్లి వాసులకు మరియు అధ్యక్షులకు మరోసారి జై భీములు తెలియజేస్తూ, ముందుగా మన ఈ సమావేశానికి ఈ యొక్క అధ్యయన సదస్సుకు వచ్చినప్పుడు నేను మొట్టమొదటిగా మన యొక్క తథాగత్ గౌతమ బుద్ధుడికి మొదటి ప్రణామం చేయించున్నాను. రెండోదిగా బోధిసత్వుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, రెండోదిగా సామ్రాట్ అశోక చక్రవర్తికి చేద్దాం ప్రణామము. నా నుండి మీ ద్వారా ప్రణామం చేస్తున్నాం. మిత్రులారా, ఇది అధ్యయనం కాబట్టి మెల్లగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ అసలు మే 1న బుద్ధ పూర్ణిమ జరిగింది, మనకు తెలుసు. వైశాఖ పౌర్ణమి మే 1న జరిగింది. అయితే ఈరోజు సమావేశంలో ఆ రోజే సమావేశం పెడదాం అనుకున్నాము. అన్న కూడా మే 1కు వీలవుతుందా అని అడగడం జరిగింది. మే 1కు మనకు మేడే సందర్భం పడింది. అప్పుడు కార్మికులందరూ, కార్మిక వర్గం అందరూ
ఏదైతే చికాగో అమరవీరులకు అంజలి ఘటిస్తారు కాబట్టి ఆ రోజు మనము మన ఏరియాలో చేసుకొని 3వ తారీఖు ఆదివారం ఉంటుంది, ఆదివారం అని అనుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఏంటంటే ఈ సంవత్సరము బుద్ధుడు అంటే ప్రపంచంలో మొదటి సామ్యవాది బుద్ధుడు. సోషలిజాన్ని భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసిన రోజున మేడే రావడము జరిగింది. కాబట్టి మనం ఆ రోజు కూడా బుద్ధుణ్ణి స్మరణ చేసుకుంటూనే మనం చికాగో అమరవీరులకు కూడా అలా త్యాగ ఫలితాలకు కూడా మనము ఆ రోజు మేము అందరంగా బుద్ధిస్టులుగా మనము స్మరించుకోవడం జరిగింది. మిత్రులారా, బుద్ధుని గురించి తెలుసు మనకి. ఈ ప్రోగ్రాం మనము ఆయన పుట్టుక తెలుసు 563 క్రీస్తు పూర్వం. అయితే మనము బుద్ధుణ్ణి పుట్టిన కాలం ఇక్కడి నుంచి లెక్కించుకుంటూ వెళ్తున్నాం. ప్రతిసారి 2500 సంవత్సరాల క్రితము బుద్ధుడు ఈ దేశంలో పుట్టిండు, ఈ దేశంలో జీవించిండు, ఈ దేశంలో నడియాడిండు, ఈ దేశంలో పరినిర్వాణం చెందిండు. మరి ఈ దేశంలో బౌద్ధం లేదు ఎందుకు? ఇది కదా అసలు సమస్య. మనము ఆలోచించాల్సిన సమస్య, మనం ఆలోచించాల్సిన విషయము బుద్ధుడు పుట్టిన నేలపైన బౌద్ధం లేదెందుకు? ఇది ఆలోచన. ఈ ఆలోచన క్రమంలో చాలామంది అడుగుతున్నారు, కానీ మరి ఎట్లా ప్రచారం చేద్దాం? ఈ బౌద్ధాన్ని ఎట్లా చెప్పుకోబోదాం? మరి బౌద్ధం మతత్వమా? బౌద్ధం సైన్సా? అసలు బౌద్ధం ఏం చెప్పింది? ఏమి చెప్పడం వల్ల బౌద్ధాన్ని మనం అనుసరించట్లేదు, ఏమి చెప్పకపోవడం వల్ల బౌద్ధాన్ని మనం అనుసరించట్లేదు అన్న విషయము మనం తప్పకుండా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశ చరిత్రలో వైశాఖ పౌర్ణమి నాడు బుద్ధుడు పుట్టిండనేది అది నిజము, అది చరిత్ర. అది నిజము, అది చరిత్ర. బుద్ధుడు ఉన్నాడన్నది కూడా నిజం. ఈ నిజమైన చరిత్రను దురదృష్టం కొద్దీ ఈ దేశంలో అంతగా ప్రచారం జరగలేదు. అంటే ఇంత కమిట్మెంట్ ఉన్న వాళ్ళు చేస్తున్నప్పటికీ జరిగేంతగా జరగలేదు. దీనికి నాతో సహా మనం చెప్తారంటే బుద్ధునికి ముందు మరి ఏం లేదా అని ఆలోచిస్తే బుద్ధునికి ముందు చార్వాకులు ఉన్నాయి, బుద్ధునికి ముందు శ్రమణ సాంప్రదాయం ఉంటుంది. అందరికీ తెలుసు బుద్ధుడు శాక్య వంశానికి చెందినవాడు. శాక్యులకు కోలీలకు మధ్యలో రోహిణీ నది అని ఉంటుంది. రోహిణీ నది జలాల గురించి, పంపిణీ గురించి గొడవ జరుగుతుంది. ఏది? 2 రాజ్యాల మధ్యలో గొడవ జరుగుతుంది. మీరు ఇది జాగ్రత్తగా వినాలి మిత్రుల. అప్పుడు చూస్తే మనకి ఏమవుతుందంటే ఏదైనా విషయాల మధ్యలో గొడవ కానీ సందిగ్ధం కానీ ఈ విషయాన్ని ఎట్లా చూడాలి అని చూసినప్పుడు బుద్ధుడు ఎట్లా చూసిండో చూసిన తర్వాత ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎట్లా చూసిండో చూస్తాం. లో ఉన్న విషయాలను చర్చించుకునేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ విషయాలను ఏ విధంగా చూసిండు, దాన్ని ఏ దృష్టితో చూసిండు అని చూస్తాం. కాబట్టి బుద్ధుడు ఏ దృష్టితో చూసిండన్న విషయాలను మనం తెలుసుకుంటే బుద్ధుని ప్రభావం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఎంత ఉన్నది అన్నది మనకు తెలుస్తుంది మిత్రులారా. అందుకే అది బుద్ధుని ఆలోచన చాలా బలీయమైనది, చాలా గొప్పదైనది. మీరు బౌద్ధ సంఘం ఉండేది, శాక్యుల సంఘం ఉండేది. దాన్ని శాక్యులు అందరూ కలిసి ఓ సంఘం పెట్టుకునేది. సంఘములో సంఘ పెద్దను ఎంచుకునేది, సంఘంలో సంఘ నిర్ణయం అయ్యేది. దాన్ని గణము అంటారు. గణము అంటే గణించడం. మన గణతంత్ర దినోత్సవం అంటాం కదా, దాన్ని గణము అంటే గణించడం, ఒక్కొక్కరిని లెక్క పెట్టడం. అంటే ప్రతి వ్యక్తికి వెలుగు ఉండేది. ఆ శాక్య సంఘములో ఏమైందంటే నదీ జలాల విషయంలో మనము శాక్య సంఘము, శాక్యులం కదా, ఇది శాక్య రాజ్యం కదా, పోలీయులతోనే యుద్ధం చేయాలని నిర్ణయం అయింది. యుద్ధం చేయాలంటే ఎట్లా అంటే కథన రంగానికి పోవాలి, యుద్ధం చేయాలి, యుద్ధంలో మనం గెలవాలన్నది శాక్య వీరుల, శాక్య సంఘం యొక్క నిర్ణయం. అప్పుడు బుద్ధుడు దాన్ని శాక్య సంఘ సభ్యుడిగా బుద్ధుడు దాన్ని వ్యతిరేకిస్తాడు మిత్రులారా. అస్సలే ఒప్పుకోడు బుద్ధుడు దాన్ని. మీరు బుద్ధుణ్ణి బాగా చూడండి. ఆయన పుట్టుక సామాన్యమే కావచ్చు, ఒక రాజు కుటుంబంలో పుట్టాడు, రేపు రాకుమారుడు అవుతాడు, ఇది ఒక విషయం. అయితే
ఈ రోహిణి జలాలకు ముందు కూడా వాళ్ళ తమ్ముడితోనే ఒకటి జరుగుతుంది. అది చూస్తా, అదొక విషయం చెప్తాను నేను. అయితే వేటకు పోతారు వాళ్ళ తమ్ముడు, ఒక పక్షిని బాణం బట్టి కొడుతుంది. అది విలవిలలాడి కింద పడుతుంది. అది బుద్ధుడు ఏం చేస్తాడంటే ఆ పక్షిని తీసుకొని దాన్ని నయం చేసి దాన్ని పంపిస్తాడు. అది ఎగిరిపోతుంది కదా మళ్ళీ. అయితే పంపించాలన్నది ఉద్దేశం. అంటే పక్షిని ఎగరనీయాలన్నది, పక్షికి స్వేచ్ఛనీయాలన్నది, పక్షికి ప్రాణం ఇవ్వాలన్నది బుద్ధుని ఆలోచన. కానీ ఆ తమ్ముడికి అంటే ఆ తమ్ముడికి ఏం ఆలోచన అంటే ఆయన ఈ పక్షిని కొట్టుక తినాలన్నది. కొట్టుకున్నా కదా, నేనే దీన్ని బాణం వేసి చంపేసిన కదా, దీన్ని నేను తినాలి అన్నది. బుద్ధుడు పెరిగిన ఉద్దేశం చూడండి. ఆ పంచాయతీ పెద్ద మనిషి దగ్గరికి పోయినాక నువ్వు ప్రాణం తీస్తే నీది కాదు, నేను ప్రాణం పోసిన కాబట్టి నాది అంటాడు బుద్ధుడు. ఎంత గొప్ప ఆలోచనతోనే ఆయన బ్రతుకున్నదంటే, అంతటి ఆలోచన. అంటే పక్షి ప్రాణాలు కూడా కాపాడాలని మీరు గుర్తుంచుకోండి. పక్షి కాదు, ప్రాణము విలువను బుద్ధుడు చూపిండు. దాని ప్రభావంతో అశోకుని మీద ఉండదు. ఇప్పుడు భారతదేశంలో అశోకుడు పశు వైద్యశాలలు కట్టించిందని పేరు. చూడండి ఎంత దీనిలో ఒకరి మీద ఒకరి ఒక ప్రభావం. మనము కరెక్ట్గా చూడండి, బుద్ధుడు, సామ్రాట్ అశోకుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మీరు ఈ ముగ్గురిని పరీక్షించకుండా చూడండి. పక్షిని కాపాడిన బుద్ధుని ప్రభావం అశోకుడు పశు వైద్యశాలలు కట్టించే దాకపోయింది బౌద్ధంలో. ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్యను పరిష్కరించాలన్న బుద్ధుని ఆలోచన, అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆలోచనకు వచ్చి రాజ్యాంగంలో ప్రతి సమస్యకు పరిష్కారం చూపించడం జరిగింది. అది కొంచెం ముందే అధ్యయనం కాబట్టి ఇంకా తెలుసుకున్నాం. ఇంకా ముందుకెళ్దాం. భారత రాజ్యాంగం దాకా వీలుంటే మీ ఓపికతోని ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు బుద్ధుడు ఏదైతే అక్కడికి వచ్చి యుద్ధాన్ని ఒప్పుకోవట్లేదని చెప్తే సంఘ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు తప్పకుండా ఆయన శిక్ష అనుభవించాలి. చాలా మంది చెప్తారు, మిత్రులారా, బుద్ధుడు అడవికి పోయిండు ఎందుకంటే ఏదో రోగిని చూసిండు, ఏదో ఇంకా ఎవరిని రోగిని ఇంకా చనిపోయిన శవాన్ని చూసిపోయిండు, ఇట్లా ఆయనకు వైరాగ్యం పుట్టిపోయాడు, ఈ జీవితం మీద వైరాగ్యం చెందిపోయిండు అంటారు. అది అస్సలు శుద్ధ తప్పు. మీరు వ్యతిరేకించండి. బుద్ధుడు రోహిణి నదీ జలాల విషయంలో యుద్ధము జరగద్దని యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. యుద్ధం వద్దన్న తర్వాత యుద్ధం వద్దంటే మరి ఏం చేయాలి? శిక్ష విధించాలి కదా. యుద్ధం వద్దన్న వాళ్ళ తల్లిదండ్రులను బహిష్కరణ చేయాలి, శిక్ష. లేదా యుద్ధం వద్దన్న సంఘ సభ్యుడు ఈ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టిపోవాలి, అడవికి పోవాలి. ఇది ఆ సంఘాని నిర్ణయం. సంఘంలో ఏదైతే మనము బౌద్ధ సంఘం అంటే ఈ సంఘ నిర్మాణాలు ఉన్నాయి. మీకు ఒక్క మాట చెప్తాను. భారతదేశంలో కార్మిక సంఘాలు పెట్టుకోవచ్చని ఒక చట్టం జరిగింది, చట్టం వచ్చింది. అది లేబర్ యూనియన్ రికగ్నిషన్ యాక్ట్ అంటారు. బుద్ధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే ఆ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తారు కదా సంఘాన్ని, ఆ సంఘాన్ని రికగ్నేషన్ చేసుకునే హక్కు డాక్టర్ అంబేద్కర్ ఇచ్చాడు. అంటే చూడండి, బుద్ధుని ఆలోచన సంఘం పెట్టాలన్న ఆలోచన, బౌద్ధ సంఘం ఉండాలన్న ఆలోచన, సాఖ్య సంఘం ఉండాలన్న ఆలోచన, ప్రజలందరూ ఒక సంఘంగా ఉండాలన్న ఆలోచన భారతదేశంలో బుద్ధుని నుండే మొదలైంది మిత్రులారా. ఇది మాత్రం చాలా మీరు ఆలోచించాల్సిన విషయం. గణతంత్రం అన్నది, గణరాజ్యాలన్నది, గణము అంటే ప్రతి ఒక్కరికి విలువీయడం అన్నది భారతదేశంలో మొదలైంది బుద్ధుని కాలం నుండే. అంటే 2500 ఏళ్ళ ముందు నుండి మనకి ఇది మొదలైందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున ఏదైతే గణతంత్ర రాజ్యం అంటున్నారో అప్పుడు కూడా 16 జనపదాలు ఉండే
బుద్ధుని కాలంలో అవి చాలా జనపదాలు. మల్ల రాజ్యం, గణతంత్ర రాజ్యం, మగధ రాజ్యం, గణతంత్ర రాజ్యం, ఇట్లా గణరాజ్యాలు ఉండే. మరి గణరాజ్యాలు అంటే ఏంటివి అంటే ప్రజలచే ఎన్నుకోబడేది. ప్రజల మధ్య నుండి నాయకుడు వస్తాడు, ప్రజల మధ్య నుండి నాయకుడు వస్తాడు. ఆ నాయకత్వం సంఘ నిర్ణయమే సమిష్టి నిర్ణయము. ఏ ఒక్కరో నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని అప్పుడు గణరాజ్యాలలో నిర్ణయం ఉండేది. ఆ గణరాజ్యాల్లో నిర్ణయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్టికల్ 326 ప్రకారము మనకు ఓటు హక్కు ప్రతి ఒక్కరికి కల్పించండు. మిత్రులారా, మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటామంటే బుద్ధుని యొక్క ప్రభావం అశోకుని మీద ఉంది. అశోకునితో పాటు, సామ్రాట్ అశోకునితో పాటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద బౌద్ధ ప్రభావము ఉంది మిత్రులారా. అందుకే మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి మీకు ప్రతిసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను. అయితే ఆయన ఏమైంది అక్కడికి వచ్చేసరికి రోహిణి జలాలను విషయంలో, పంచుకునే విషయంలో గొడవలో యుద్ధం వద్దన్న సిద్ధార్థుడు అడవికి పోవాల్సి వచ్చింది. అడవికి పోతున్నాడు. చాలా దుఃఖభరితమైన సన్నివేశం. భార్యను వదిలిపెట్టిండు, పిల్లల్ని వదిలిపెట్టిండు, అడవికి ప్రయాణమైంది. అడవి బాధ వర్ణాతీతం. మీరు ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే ఒక శిలిస్తే మీకు కొన్ని పురాణ గాథలు అర్థమైతా అంటే పురాణ గాథలు అర్థమైతా అంటే తెలుగు వస్తుంది. ప్రయాణం అవుతాడు కుదురు. అడవికి గుర్రము తీసుకుపోతుంది, చెన్నుడు ఉంటాడు, చెన్నుడు తీసుకుపోయి అడవిలో విడిచిపెడతాడు. అడవిలో విడిచిపెట్టినాక అడవిలో బుద్ధుడు ఏం చేస్తాడు అనేది ముఖ్యం. అంటే మీరు చూడండి, ప్రపంచ చరిత్ర బుద్ధుడితోని మలుపు తిరుగుతుంది, ప్రపంచ చరిత్ర జైనంతోని మలుపు తిరుగుతుంది, ప్రపంచ చరిత్ర మహమ్మద్ ప్రవక్తతోని మలుపు తిరుగుతుంది, ప్రపంచ చరిత్ర యేసుక్రీస్తుతోని మలుపు తిరుగుతుంది. కొన్ని పరిణామ క్రమాలు జరుగుతుంటాయి కదా. క్రైస్తవం వచ్చినాక ఇజ్రాయేలు, పాలస్తీనా, మనం అందరం ప్రజలం కదా, విశ్వమానవులం కదా. ఇట్లా ఏం చేస్తే ఏమంటాడంటే ఈ మతాల వలనే పరిణామ క్రమం, మనిషి యొక్క పరిణామ క్రమం, ప్రజల యొక్క, ప్రపంచం యొక్క పరిణామ క్రమం మారింది అని చెప్తాడు. నిజంగా మిత్రులారా, బుద్ధుడు వచ్చినాక, బుద్ధుడు అడవికి పోయినాక, బుద్ధుని జ్ఞానోదయం జరిగినాక అసలు ప్రపంచ చరిత్రనే మారిపోయింది. అందుకే మనము అధ్యయనం అన్నాడు కాబట్టి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. స్పీచ్ వచ్చినాము, అడవికి వచ్చినాము. అడవికి వచ్చినాక చాలా దుఃఖభరితమే కదా. భార్య, చిన్న బాబు రాహులుడిని ఇచ్చిపెట్టి, తల్లిదండ్రులను, రాజ్యాన్ని వదిలిపెట్టి, దేనికోసం? యుద్ధం వద్దన్నందుకు. గుర్తుంచుకోండి, మీరు ఏ రోగిని చూసే కాదు, బుద్ధుడు యుద్ధం వద్దంటూ పరిష్కారం ఏమని చెప్పిందంటే గట్టిగినండి. మీరిద్దరు వ్యక్తులు శాక్యుల నుండి ఇద్దరు రండి, కోలి వంశం నుండి ఇద్దరు రండి. ఒక మనిషిని పెద్ద మనిషి చేసుకున్నాము, 5గురం కలిసి కూర్చున్నాం, సమస్యను పరిష్కారం చేసుకున్నామని బుద్ధుడు చెప్పాడు. యుద్ధము వద్దని అన్నాడు ఒకటైతే, యుద్ధానికి పరిష్కారం ఏంటన్నది చెప్పిండు. ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడైనా సమస్య అయితే పంచాయతీ పెట్టిద్దామా అంటాం కదా. పంచాయతీ పెట్టాలి. పాంచ్ అంటే ఏంటిది? 5గురు కూర్చుంటారు. ఇటు పెద్ద మనుషులు 5గురు ఉండరు, కోరుకోవాలి మనం. అటు పెద్ద మనుషులు 5గురు ఉంటారు. 5గురు కోరుకున్న వాళ్ళు వచ్చి కూర్చుంటారు. కూర్చొని ఇటు 5గురు అటు 5గురు సమస్య పరిష్కారం చేస్తారు. అది భార్య భర్తల సమస్యమైనా, భూమి సమస్య అయినా, ఏదైనా గొడవ అయినా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు బుద్ధుడి నుంచే కదా. ఈ పంచాయతీ అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధుడి నుంచి. ఇది ఒకటి నేర్చుకున్నాం మనం. బుద్ధుడు యుద్ధాన్ని అధ్యయనమే కాదు, బుద్ధుడు యుద్ధ పరిష్కార మార్గాన్ని కూడా 2500 సంవత్సరాల క్రితం చెప్పాడు. మిత్రులారా, సమణ సంస్కృతి ఉన్నది. అంటే తపస్సు చేస్తారని అంటారు కదా, సినిమాలలో చూస్తాం. ఎవరైతే మునులు పోతారో, అడవిలో కూర్చుంటారో,
ఓ చెట్ల కింద కూర్చుంటారు, ఇంత జడలు పెరుగుతాయి, గడ్డం పెరుగుతుంది, మనం కూర్చొని ఏం చేస్తా అంటారు, తపస్సు చేస్తా అంటారు. అది అప్పటి సంస్కృతి. ఆయన ఏం చేసిండంటే, ఆయన కూడా ఈ సమస్యల పరిష్కారం కోసము ఆయన కూడా 6 సంవత్సరాలు తపస్సు చేశాడు బుద్ధుడు. గుర్తుంచుకోండి మీరు, ఏది కూడా బుద్ధుడు చాలా ఒకటే రోజున నేను బుద్ధున్నైనా నా మాట వినండి అని చెప్పిండా మిత్రులారా? ఎక్కడ లేదు. మీరు చూడండి, అది పరిశోధన. తనకు తాను పరిశోధించుకున్నాడు, తనకు తాను ఆలోచించుకున్నాడు, ఎంతో సంఘర్షణ చేసిండు, ఎంతో కొట్లాడిండు, తనతోని తానే కొట్లాడిన సందర్భంలో దాంట్లో నుంచి బుద్ధుడు పుట్టిండు. కానీ సిద్ధార్థుడు బుద్ధునిగా, అంటే మొదటి పేరు సిద్ధార్థుడు బుద్ధుడిగా అసలు మామూలుగా మారిపోలేదు. మీరు ఈ క్రమం చెప్తున్నా, మీకు 6 సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఆయనకి ఏమి తెలిసింది? మనము 6 సంవత్సరాలు తపస్సు చేస్తే మనం సినిమా జరగలేదు. ఆయన ఏది తెలుసుకోలేదు, మనిషి పుట్టుక తెలుసుకోలేదు, మనిషి దుఃఖానికి గల కారణము తెలుసుకోలేదు, మనిషి ఎందుకు పీడించబడుతున్నాడు ఈ సమస్యలతోని అర్థం కాలేదు, యుద్ధం ఎందుకు చేస్తున్నాడు మనిషి అర్థం కాలేదు, ఈ యొక్క ఆశలు, ఈ కోరికలు ఇవన్నీ ఏంటి అర్థం కాలేదు, రాజ్యాకాంక్ష ఎందుకు అర్థం కాలేదు, ఏది అర్థం కాలేదు బుద్ధునికి. ఏది ఆయన తెలుసుకోలేకపోయాడు. ఆయనతోను పాటు 5గురు ఉంటారు, పరివ్రాజకులు అంటారు. వాళ్ళు 5గురు ఉంటారు. వాళ్ళు ఆయనతో పాటు తపస్సు చేశారు. వాళ్ళు తపస్సు కొనసాగిస్తున్నారు. బుద్ధుడికి ఆలోచన వచ్చింది, స్వర్గం ఏంటిదో తెలియలేదు, నరకం ఏంటిదో తెలియలేదు, నాకు ఏమి తెలుస్తలేదు, ఇది ఏంటి నా బాధ. 6 సంవత్సరాలు. ఒక సమయంలో బౌద్ధ చరిత్రలో, బౌద్ధ గ్రంథాల్లో రాయబడి ఉంటుంది, బుద్ధుని కడుపు వెన్నుకు తాకెను అని రాయబడి ఉంటుంది. పొట్టు ఉంటుంది కదా, వడ్లకు గింజను మాత్రమే తిని గాలిని మాత్రమే పీల్చుకొని తపస్సు చేసిన మిత్రులారా. విపరీతమైన తపస్సు చేస్తే ఆయన పొట్ట వెన్నుకు తాకిందంట. బౌద్ధ గ్రంథాల్లో రాయబడిన విషయం మాత్రమే చెప్తున్నాను. ఏ పొల్లును కానీ ఏ అక్షరాన్ని కానీ నేను ఆడి చేస్తలేను మిత్రులారా. నేను విశ్లేషణ చేస్తున్నా, బుద్ధుడి గురించి తప్పుగా చెప్తలేను. ఇది మాత్రం నిజం. అంటే అంత తపస్సు చేసి ఆయన ఏం చేసిండంటే ఏమీ సాధించలేకపోయిండు. అటుగా పాయసం ఇస్తే పాయసం తాగి తన యొక్క దీక్షను, తపస్సును విరమించుకుంటాడు. అంటే ఆయన ప్రయత్నము సఫలీకృతం కాలేదు. తర్వాత సుజాత యొక్క పాయసము తాగి ఆయన తపస్సును విడిపోయినాక ఏమి జరిగిందంటే, పంచవర్గీయ పరివారకులు అంటారు, 5గురు ఉంటారు ఆయనతో అనునాయులు, అంటే ఆయనతో ఉన్న వాళ్ళు, ఆయనతో ఉన్న పరివ్రాజకులు, బుద్ధుడు పాయసం తాగి గతం దీక్షను విరమించిండు అని బుద్ధుణ్ణి కోపగించుకుంటారు, తిట్టుకుంటారు. ఇక బుద్ధుడు బుద్ధత్వం పొందలేడు, బుద్ధత్వము బుద్ధునికి రాదు, పొందలేదు అంటే ఆయన చెప్తాడు. ఏదైనా విషయాన్ని బుద్ధుడు చాలా సూటిగా చెప్తాడు మిత్రుడు. ఆయన బుద్ధుడు పరీక్షించుకున్న తర్వాతనే బౌద్ధం చెప్పాడు మిత్రుల. ఆయన ప్రయాణం కాలినడక కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. వైశాలి నుండి పాటలీపుత్రం అనే కాడికి. పాటలీపుత్రం అంటే మగధ సామ్రాజ్యం ముఖ్య పట్టణం. చదువు అంటే ఉన్నారు కాబట్టి ఇప్పుడు పాట్నా అంటారు, పాటలీపుత్రం. అంటే ఆ పేర్లు ఎందుకు తీస్తలేనంటే చాలా మంది తెలియదు. కాబట్టి ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి బుద్ధుడి నడక మళ్ళా కొనసాగిస్తున్నాడు. ఎందుకు బుద్ధుడు కొనసాగిస్తున్నాడు? ఈ భారతదేశంలో లేదా ఈ భూమి మీద, అప్పుడు భారతదేశం లేదు, ఈ భూమి మీద మనిషికి దుఃఖం ఉన్నది, మనిషికి ఆవేదన ఉన్నది, మనిషికి ఎందుకు జరిగింది ఈ దుఃఖము, ఈ దుఃఖాన్ని ఎట్లా నివారించాలన్న ఆలోచనకు బుద్ధుడు వస్తాడు మిత్రులారా. వచ్చిన తర్వాత ఆ సందర్భంలో
మీకు ఇంకొక ఇది మీరు అడవికి పోయిన సందర్భాన్ని చూస్తే కొన్ని పురాణ గాథలు గుర్తుకొస్తాయి కదా. అడవికి పోతే తండ్రికి ఎంత బాధ ఉంటుంది చూడండి కదా, భార్యకి ఎంత బాధ ఉంటుంది కదా. తండ్రి పిలుస్తాడు, తండ్రి పిలిస్తే బుద్ధుడు తండ్రి రాజ్యానికి వస్తాడు, వచ్చి ఉండి కలిసి ఎంత చెప్పినా నువ్వు ఇక్కడ రాజ్యం ఉన్నది, ఇంకా ఉన్నవి, భార్య ఉన్నది, పిల్లలు ఉన్నారని ఎంత చెప్పినా వినకుండా మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతుంది. తిరుగు ప్రయాణంలో భార్య అడుగుతుంది, తండ్రి గారిని నీ పాలు అడుగుపో అంటే బుద్ధుని దగ్గర ఏముంటాయి, అదే పాలు కదా, తండ్రి పాలు అంతే కదా. ఆయన దగ్గర ఉన్న భిక్షు పాత్ర, ఆయన దగ్గర ఉన్న అంగవస్త్రములు, ఆయన దగ్గర ఉన్న సూది దారము, ఆయన దగ్గర నీళ్ళ లోట, 7 వస్త్రాలు 7 వస్తువులు తప్ప ఇంకేముండయి. రాహులునికి చెప్తారు, నీ తండ్రి ఆయన చూడు 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 రాహులుడా, నీ తండ్రి పోతున్నాడు. అక్కడ మనకు బౌద్ధ గ్రంథాల్లో రాసిపడి ఉంటుంది. ఆయన చూపు చూడు, ఆయన టీవీ చూడు, ఆయన ఎలాగున్నాడో చూడు అని చెప్తే అది నరసింహ సుత్తగా ఈ పుస్తకాల్లో రాయబడి ఉన్నది. రాహులుని కూడా బౌద్ధ దీక్షిస్తారు. పెళ్లిలో ఈ దుఃఖమే ఉంది కదా ఈ భూమి మీద, లేదా? దుఃఖానికి కారణం ఉంది, దుఃఖ నివారణ మార్గం లేదు. దుఃఖానికి కారణం కూడా లేదు, అప్పటి వరకు దుఃఖం మాత్రం ఉంది. ఇప్పుడు బుద్ధుని తర్వాత మనకు తెలిసింది కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటా అంటే హేతుబద్ధంగా ఆలోచించడం మొదలుపెట్టాడు బుద్ధుడు. అందులో నుంచే దుఃఖం ఉంది కాబట్టి, తృష్ణ ఉంది కాబట్టి, ఆశ ఉంది కాబట్టి దుఃఖము కలుగుతుంది ప్రజలలో. ఆశ లేకపోతే దుఃఖం లేదు. ఆ ఆశను నివారించడానికి అష్టాంగ మార్గంను కనుగొనడం. బుద్ధుని జ్ఞానోదయం కలగడం అంటే ఏంటిది? బుద్ధుని జ్ఞానోదయం కలగడం అంటే దుఃఖము, దుఃఖ నివారణ, దుఃఖం ఏంటిదో తెలుసుకోవడము, రాసుకోము. దుఃఖం ఏంటిదో తెలుసుకోవడము, దుఃఖానికి నివారణ కనుక్కోవడమే బుద్ధునికి జ్ఞానోదయం కలగడం. వచ్చినాం కదా. ఇక బుద్ధునికి ఈ విషయాలన్నీ చెప్పినాయి, తెలిసినాయి. మరి ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నాకు కూడా ఇన్ని విషయాలు చెప్పినాయి, తెలిసినాయి, నేనెవరికి చెప్పాలి? ఇది సమస్యనే కదా. మీరు వింటున్నారు, వినటోళ్ళు ఎవరు? మీరు మీలో ఆశ ఉంది, ఆలోచన ఉంది, బాబాసాహెబ్ మీలో ఉన్నాడు, బుద్ధుని ఆలోచనలు మీలో ఉన్నారు. మీరు సంఘంగా కలిసి ఐకమత్యంగా ఇక్కడ ఒక సమావేశం పెట్టుకున్నారు. కానీ మరి బుద్ధుని పిలిచే వాళ్ళెవరు అని దాన్ని బుద్ధుడుగా నిర్ణయించుకొని ఆయనకు సీనియర్స్ ఉంటారు కదా, పెద్దవాళ్ళు, ఇద్దరికి ఆ విషయాలు చెప్పాలనుకున్నారు. అప్పటికే శ్రమణ సంస్కృతి ఉంది, అందులో భాగంగా మునులు ఉన్నారు. వాళ్ళకి ఈ విషయాలు ఏది ఆయన జ్ఞానోదయం పొందిన విషయాలు, జ్ఞానోదయం పొందితే తెలుసుకున్న విషయాలు, దుఃఖానికి గల కారణాలు. సింపుల్గా దుఃఖానికి గల కారణాలు, దాని నివారణోపాయాలు అది తెలుసుకొని అప్పటి వరకు మిత్రులారా, అప్పటి వరకు తపస్సు చేసిన మునులు ఏమనుకున్నారు? స్వర్గం ఉన్నది, నరకం ఉన్నది, రంభ మేనక ఊర్వశులు ఉంటారు, ఇంకేమో ఏమో ఏమో పైన ఏదో జరుగుతుంది, ఏవో చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలి, ఉన్నాయేమో అని తెలుసుకోవాలన్న ఆశతోని మునులు తపస్సు చేసేవాళ్ళు. కానీ బుద్ధుడు చేసిన జ్ఞానోదయంలో బుద్ధునికి మాత్రమే దుఃఖ నివారణ విషయాలు తెలుసుకోగలిగింది. అప్పుడు ఏమి చేస్తాడు? పంచవర్గీయ పరివారకులు ఉన్నారని చెప్పాం కదా, 5 ఆయన తోటోళ్ళు. ఇది ఇంకా ఈ పంచవర్గీయుల భిక్షువులకు ఈ విషయం చెప్పాలని ఆయన వస్తుంది. ఆయన వాళ్ళే భారతదేశంలో మన మనుషులలో ఈ దుఃఖానికి నివారణ ఉన్నది, ఈ దుఃఖానికి అష్టాంగ మార్గం ఉన్నది, అష్టాంగ మార్గం ఉన్నది. అష్టాంగ మార్గం అంటే 8 నియమాలు, అంటే 8 అష్టాంగ మార్గం ఉన్నది అని చెప్తాడు. అంతేకాకుండా ప్రతీత్య సముత్పాదం చెప్తాడు, ప్రతీత్య సముత్పాదం చెప్తాడు.
అదే విధంగా 10 పారామితులు చెప్తాడు, 6 సత్యాలు చెప్తాడు, పంచశీల సూత్రాలు చెప్తాడు. కంప్లీట్ గా పంచశీల త్రిసరణ పంచశీల సూత్రాలు, అష్టాంగ మార్గం, 10 పారామితులు, ప్రతీత్య సముత్పాదం, కార్యకారక సిద్ధాంతం. ఇది బౌద్ధం మిత్రులారా. మీరు చాలా చక్కగా గుర్తుంచుకోండి. ఇవి లేని బౌద్ధం కాదు. అది ఏ పేరుతోనైనా పిలుచుకొని కాక, ఇవి మాత్రము పాటించడము, ఇవి మాత్రాన్ని అనుసరించడమునే మనం బౌద్ధంగా పిలుస్తాం. దీన్ని మాత్రమే మనం బౌద్ధంగా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా బుద్ధుడు చెప్పిన తర్వాత బుద్ధుని ఆలోచనలను పంచవర్గీయ భిక్షకులు అర్థం చేసుకుంటారు, వింటారు, ఆలోచనకు వస్తారు. ఇది నిజము, ఈ యొక్క జ్ఞానోదయం బుద్ధునికి జరిగింది నిజము, ఇది మనము నలుదిక్కుల తీసుకుపోవాలని నిర్ణయానికి వస్తారు పంచవర్గీయ భిక్షువులు. బుద్ధుడు కూడా స్వర్గం చెప్తలేడు, నరకం చెప్తలేడు. మరి ప్రతీత్య సముత్పాదం చెప్పిండు బుద్ధుడు, కార్యకారణ సిద్ధాంతం చెప్పిండు బుద్ధుడు, అష్టాంగ మార్గం చెప్పిండు. మరి మరణం తర్వాత ఏంటిదో బుద్ధుడు చెప్తలేడు. ఇది కదా అసలు సమస్య. ప్రపంచంలో పీడిస్తున్న సమస్య ఏంటి? మరణం తర్వాత స్వర్గం ఉంటది, నరకం ఉంటది, ఇంకేదో ఆశలు ఉంటాయి అనేది మనిషి ప్రయాణిస్తున్న సమాజం కదా. అంటే బుద్ధుడు వాటిని నిర్ద్వందంగా నిరాకరించిండు, 100% నిరాకరించిండు. ఇట్లా నిరాకరణ బుద్ధుడు 2500 ఏళ్ల క్రితమే స్వర్గ నరకాలు లేవని పల్ల బుద్ధి మరి చెప్పడం జరిగింది. ఇహ లోకంలో ఉన్న దాని మీదనే మనము నిర్మాణం చేయాలి. మరి నిర్మాణం ఎట్లా చేయాలి అంటే, ఏ మతమైనా దేవుడి మీద నిర్మాణం అవుతుంది, కానీ ఒక బౌద్ధము నైతికత మీద నిర్మాణం అవుతుంది మిత్రులు. మీరు చూడండి, దైవం కేంద్రంగా నిర్మాణం కాంది ఒక బౌద్ధ మతమే. మీరు చార్వాకులు చెప్పారు, కానీ అప్పటికి ఉన్న ఎవరు చెప్పినప్పటికీ బుద్ధుడు చెప్పడమే ఇప్పటికీ ఉన్న మన సోదర మిత్రులు నాస్తికులు కూడా చాలా కష్టపడుతుంటారు. కానీ బుద్ధుడు చెప్పిన విషయాలు కొంత మనము ఆలోచిస్తే దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోయిందో అర్థమవుతుంది. బుద్ధుడు తేల్చి చెప్పేసిండు, మనిషి పుట్టుక అది పునర్జన్మ విషయంలో బుద్ధుడు చెప్పిండు. ఇప్పటికీ చరిత్రలో రాయబడి ఉన్నది. పునర్జన్మని ఎట్లా చెప్తాడో చెప్తాను నేను. పునర్జన్మ మనిషి పుట్టుకను తెలియజేస్తే మనము మరణించి పుట్టడాన్ని ఏమని చెప్పిండని మంచిగా అర్థం చేసుకోండి. మన శరీరంలో 4 ధాతువులు ఉంటాయి మిత్రుల. 4 ధాతువుల్లో ఒకటి వాయువు అంటే గాలి, రెండోది ఉష్ణం అంటే వేడి, మూడోది జలము అంటే నీరు, నాలుగోది పృథ్వీ అంటే మట్టి. ఈ 4 ధాతువుల్లో ఏదైనా ధాతువును కోల్పోవడము మరణించడం. అండర్స్టూడ్? అంతేగా ప్రపంచం బద్దలైపోయింది. మరణము ఏంటిదో బుద్ధుడు చెప్పిండు. నేను మరణిస్తాను, శ్యామ్ కోలా మరణిస్తాడు అంటే శ్యామ్ కోలలో ఉన్న వాయువు అంటే గాలి, నాలో ఉన్న గాలి, నాలో ఉన్న వేడి, నాలో ఉన్న నీరు మట్టిలో కలిసిపోతుంది. అది ఈ శరీరం కూడా శరీరం కలిపి ఉన్నది కదా, 4 ధాతువులు కలిసి ఉన్నది. దీన్ని కోల్పోతాము మనము. ఈ కోల్పోవడాన్ని బుద్ధుడు మరణంగా చెప్పాడు. అప్పుడు శ్యాము మరణించిందని చెప్తాడు. మరణాన్ని కనుగొన్నాడు కదా బుద్ధుడు. ఇది ఎంత చక్కగా చెప్పిండు. సైన్స్ చెప్పిన విషయాన్ని 2500 ఏళ్ల క్రితమే చెప్పిండు. మరి పుట్టడం ఏంటిదో చెప్పిండు. మరణించడం వరకు లెక్క కదా, పుట్టడం తెలుసు. 4 ధాతువులు కోల్పోతాయి. ఏదో ఒక ధాతువు కోల్పోయినా, గాలి పోయింది అనుకో, గాలిపోతే నేను బతుకుతానా?
ఊపిరి పోయింది అంటారు కదా నన్ను. నేను ఇప్పుడు అప్పుడు ఏముంటా, నా శరీరం ఉంటుంది, నా శరీరంలో వేడి ఉంటుందా, ఊపిరి పోయినాక వేడిపోతుంది, నీటి శాతం కూడా కోల్పోతుంది కదా. ఏదైనా ఒక ధాతువును కోల్పోయినా మరణించడం అని అంటారు. ఆ ధాతువులు కోల్పోయిన తర్వాత అవి విశ్వాంతరాలలో కలిసిపోతాయి, విశ్వంలో మిళితమైపోతాయి. విశ్వంలో మిళితమైన ధాతువులు మళ్ళీ కలిసిపోయి జీవిగా పుడతాయి అని చెప్తారు. పుట్టేది తెలిసింది, చనిపోయేది తెలిసింది మనకు. అంటే పుట్టిన ప్రతి వ్యక్తి 4 ధాతువులుగా ఉండి విశ్వాంతరాల్లో కలిసిపోయినాక, నేను స్వర్గానికి పోతానా? పోను. నేను నరకానికి పోతానా? పోడు కదా. అంటే బుద్ధుడు 2500 క్రితమే 4 ధాతువులను కోల్పోవడము, ధాతువులు సమ్మేళనం జరిగి మనిషి పుట్టడం చెప్పినాక, సైన్స్ చెప్పినాక ఆయన ఇండైరెక్ట్ గా స్వర్గ నరకాలను నిరాకరించినట్టే కదా. అప్పుడు బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ బ్రతుకు ఎట్లా బతుకుతావో బుద్ధుడు చెప్తాడు, ఇక్కడ ఎట్లా బతకాలో చెప్తాడు, ఇక్కడ ఎవరి కోసం బతకాలో చెప్తాడు, ఇక్కడ ఎందుకు బతకాలో బుద్ధుడు చెప్తాడు, ఇక్కడ బ్రతకడమే ముఖ్యమన్నది బుద్ధుడు చెప్తాడు. మిత్రులారా, ఎంత గొప్ప విషయాలు బుద్ధుడు చెప్తాడంటే, ఎలా ప్రజలు బతకాలో చెప్తాడు. చాలా చక్కని బోధనలు ఆయన. బాబాసాహెబ్ అంబేద్కర్ బోధిసత్వ డాక్టర్ అంబేద్కర్ బుద్ధుడిని ఎందుకు తీసుకుంటాడంటే, ఎందుకే తీసుకుంటాడు, బుద్ధుడు ఇప్పుడు ఎట్లా బతకాలో చెప్తాడు. అన్ని మతాలు చనిపోయిన తర్వాత ఎట్లుంటాయో చెప్తే, ఒక మతం స్వర్గం ఉన్నదంటది, ఒక మతం నరకం ఉన్నదంటది, ఒక మతము రంభ మేనక ఊర్వశులు ఉన్నాయంటారు, ఒక మతము కన్యకలు ఉంటారు అంటారు. అన్ని తప్పుడు ఆలోచనలు, తప్పుడు పద్ధతులు చెప్పుతారు, ప్రజలను మభ్య పెడతాడు. బౌద్ధం ఒకటే ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా, కట్టుకథలు లేకుండా కరెక్ట్ ఏ విషయాన్ని సుగుటిగా చెప్పాలనుకున్నదో బుద్ధుడు చెప్పింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాన్ని మోస్తాడు, బౌద్ధాన్ని భుజానికి ఎత్తుకుంటాడు. మిత్రుడు, కార్యకారక సిద్ధాంతాన్ని బుద్ధుడు చక్కగా ఈ ప్రపంచానికి తెలియజెప్పిండు. బుద్ధునికి ముందెవరు కూడా కార్యకారక సిద్ధాంతాన్ని ఎవరూ చెప్పలేదు. మిత్రులారా, ఇది 100% నిజం. కార్యకారణ సిద్ధాంతం అంటే ఏంటి? ఇది అంటే ప్రతి కార్యానికి కారణం ఉంటుంది కదా. బౌద్ధం ఉన్నంత కాలం సైన్స్ చాలా చక్కగా ఉన్నది. మీరు ఇప్పుడు బౌద్ధ దేశాలు, జపాన్, చైనా ఇటువంటి దేశాల్లో మీరు బాగా చూడండి. జపాన్ మనకంటే 50-100 సంవత్సరాల ముందు ఉంటుంది అంటారు కదా. మరి అక్కడ బౌద్ధం ఉంది కదా. చైనా మనకంటే ముందు ఉంటుంది. చైనాను తక్కువ చేస్తాము. చైనా ఫోన్లు, చైనా వస్తువులు ఖరాబ్ అవుతాయి, అది అంటాం. అదేం కాదు. చైనా మనకంటే ఎంత ముందు ఉంటుంది. మరి అందులో కూడా బౌద్ధం ఉన్నది కదా. బౌద్ధాన్ని భారతదేశం నుండి తరిమి కొట్టి మనకు మనమే పాపం చేసుకున్నామంటాడు గురజాడ అప్పారావు. ఎంత గొప్ప మాట. బౌద్ధం ఇప్పుడు ఎక్కడ ఉంది? చైనాలో ఉంది, జపాన్లో ఉంది, మిగతా దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంది. ఎందుకు? వాళ్ళు కార్యకారణ సిద్ధాంతాన్ని నమ్మారు కాబట్టి. అర్థమైంది ఇక్కడికి. ఇప్పుడు బౌద్ధ కాలంలో సైన్స్ ఉంది, చాలా బల్ల గుర్తు చెప్తాం. బౌద్ధ కాలంలో వైద్యం ఉంది, అద్భుతమైన వైద్య విద్య అభ్యసించే వాళ్ళు బౌద్ధ కాలంలో ఉన్నారు. బౌద్ధ కాలము అది చాలా చక్కటి కాలము. మరి బౌద్ధ కాలం ఏంటిది అది తెలుసుకోవాలి. ఆ కాలం ఎక్కడ ఉన్నదంటే తెలుసుకోవాలి కదా. బుద్ధుడు పుట్టినప్పటి నుండి బౌద్ధ కాలం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనుకుంటాం. బోర్డు ఉంటే ఇక్కడ చక్కగా వివరించుకుంటున్నాం. ఇక్కడ 0 అనుకోండి. 0 నుండి ఇది 0 నుండి పైకి పోతే క్రీస్తు పూర్వం, 0 నుండి కిందికి వస్తే క్రీస్తు శకం. లేదా మనం అనుకుందాం సామాన్య శకం, సామాన్య శకానికి ముందు, మామూలుగా క్రీస్తు అనుకుంటానన్న అనొచ్చు. BCE AD అంటాం కదా. మనము 2026లో ఉన్నాం. అయితే 0కు వెనుకపోతే
563లో క్రీస్తు పూర్వంలో బుద్ధుడు పుట్టితే, బుద్ధుని తర్వాత అంత బౌద్ధ కాలం, బుద్ధుని తర్వాత వచ్చిన అశోకుని కాలం, అశోకుని కాలంతోని మౌర్య కాలం మొదలైంది. బుద్ధుని కాలంలో బౌద్ధం ఉంది. బుద్ధుని తర్వాత కాలంలో మీరు సోషల్ పిల్లలకు అర్థమవుతుంది. కాలంలో తర్వాత కాలంలో అశోకుడు వచ్చిండు. అశోకుని కాలంలో బౌద్ధం ఉంది. అశోకుని కాలం తర్వాత బౌద్ధము మెల్లగా మెల్లగా మన దేశం నుండి మన నుండి 7వ శతాబ్దం 8వ శతాబ్దం క్రీస్తు శకం కనుమరుగవడం జరిగింది. కానీ బౌద్ధ ఆలోచనలు మన భారతదేశంలో ఇంకా ఉన్నాయి. బౌద్ధ పేర్లు కూడా ఉన్నాయి. అంటే మనకు తెలియకుండానే బౌద్ధాన్ని మనం ఆచరిస్తున్నాము, కానీ బౌద్ధము లేకుండా పోయింది. బౌద్ధ కాలము సైన్స్ ఉంది అని చెప్పినప్పుడు జీవకుని గురించి చెప్తాం అన్నమాట. మనం అనుకున్నాం హారీతి గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా. హారీతి గురించి చెప్పుకుందాం. చక్కగా ఉంటుంది, చక్కటి చరిత్ర ఉంటుంది. బొజ్జన్న కొండ అని ఆంధ్రాలో చూసి ఉంటారు. బొజ్జన్న కొండ అయినారా అన్నవరన్న బొజ్జన్న కొండ. బొజ్జన్న కొండలో హారీతి దేవాలయం ఉంటుంది. హారీతికి అంటే కరక్కాయ, దాని నామధేయం కరక్కాయ. తెలుసు కదా మీకు? కరక్కాయ బౌద్ధంలో ఉన్నది అన్నట్టు అది చెప్తారు. ముందు జీవకుడు బింబిసారుని ఆస్థాన వైద్యుడు. అయితే జీవకుడు ఒక రోజున వైద్య విద్యను అవలంబిస్తాడు. అవలంబించిన తర్వాత నేను వైద్యున్నైనా అని ఎట్లా తెలుసుకోవాలని గురువు గారిని అడుగుతాడు. అడిగినాక గురువు గారు ఏం చెప్తారంటే, నువ్వు అడవికి వెళ్ళు, ఏదైనా చెట్లు అది మన శరీరానికి వైద్యానికి పనిచేయదో అది తీసుకొని రమ్మని గురువు పంపిస్తే జీవకుడు పోతాడు. పోయి అంతా తిరిగి వస్తాడు. ఆయన బౌద్ధ విశ్వవిద్యాలయంలో చదువుకుంటాడు. గుర్తుంచుకోండి, భారతదేశంలో ఉన్న సైన్స్లో వైద్యులు, మొదటి వైద్యులు జీవకుడు, సుశ్రుతుడు, చరకుడు వైద్య విద్యను అభ్యసించింది బౌద్ధ విశ్వవిద్యాలయాల్లో. అక్కడ బౌద్ధం ఉంది. విశ్వవిద్యాలయంలో తక్షశీల విశ్వవిద్యాలయం, నలంద విశ్వవిద్యాలయం, విక్రమశీల విశ్వవిద్యాలయం, ఇట్లా విశ్వవిద్యాలయాలు. గర్వంగా చెప్పండి, బౌద్ధంలో సైన్స్ ఉంది, బౌద్ధంలో వైద్యం ఉంది. అత్యద్భుతంగా వైద్యం చేసింది బౌద్ధులు. అత్యధికంగా వైద్య విధానాలను అనుసరించింది బౌద్ధ భిక్షువులు. ఈ రోజున ఉన్నట్టు భిక్షువులు ఖాళీగా ఉండలేదు మిత్రులు. వాళ్ళు విద్యను అభ్యసించుకుంటూనే ఉండేది భిక్షువులు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే సన్యాసం తీసుకొని ఏదో అడుగులలో తిరుగుతారు అనుకోవద్దు. ప్రతి బౌద్ధ భిక్షువు వైద్యం చేస్తూనే ఉండేది. ఆయుర్వేదము చాలా అద్భుతంగా బౌద్ధంలో ఉండేది. ఇది గుర్తించాలి. అప్పుడు జీవకుడు నాకు గురువు గారి దగ్గరికి వచ్చి, నాకు ఒక్క చెట్టు ఆకు కానీ చెట్టు కానీ వైద్యం లేనిది, వైద్యానికి పనికిరాంది కనబడలే అన్నాడు. అంటే అప్పుడు నీకు సర్టిఫికేట్ వచ్చింది, మెడికల్ సర్టిఫికేట్ వచ్చింది, వెళ్ళిపోమన్నాడు. అప్పుడు జీవకుడు వైద్యం చేసుకుంటూ పోతాడు. ఆ రోజున వైద్యం చేసింది జీవకుడు. బింబిసారుడు ఎవరంటే బుద్ధుని సమకాలికుడు రాజు. ఆయనకు వైద్యం చేసింది, బుద్ధునికి వైద్యం చేసింది కూడా జీవకుడే. జీవకుడు వైద్యం చేస్తే తిరుగులేని వైద్యం చేసేది. సుశ్రుతుడు ఆయన శస్త్రచికిత్స చేసే నిపుణుడు సుశ్రుతుడు. ఒకసారి ఏం చేసింది తెలుసా సుశ్రుతుడు? మీకు ఇది బౌద్ధ కాలములో 2500 సంవత్సరాల క్రితము వైద్యం గురించి నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నాం, వైద్యాలయం చేస్తున్నాం. ఇది చిన్న విషయం కాదు. తలలో ఉన్న పురుగులను సుశ్రుతుడు తీసి కుట్లేస్తాడు. అంటే ఆ రోజున వైద్యంపై బౌద్ధంలో ఏదో ఉంది. ఇప్పటికీ సుశ్రుతుని సంహిత ఈ రోజున పుస్తకంలో ఉన్నది. చెరక సంహిత ఈ రోజున పుస్తకంలో ఉన్నది. అంటే అద్భుతమైన సైన్స్ ను బౌద్ధంలో చూసినాం మిత్రులారా.
చాలా మందికి తెలియక, బౌద్ధము తెలియక, వైద్యము తెలియక ఈ రోజుల్లో ఈ యొక్క శస్త్రచికిత్సలల్లో అన్నిట్లో బౌద్ధం యొక్క డెవలప్మెంట్ అట్లుండేది. బౌద్ధం పోవడంతో ఏమైంది? మూఢనమ్మకాలు రావడం మొదలైనవి. బౌద్ధము కార్యకారణ సిద్ధాంతం వెనకబడడంతో, బౌద్ధం వెనకబడడంతో మూఢనమ్మకాలు స్టార్ట్ అయినాయి. ఎందుకు స్టార్ట్ అయినాయి? అవిద్య స్టార్ట్ అయింది. ఫస్ట్ పూలే గారు చెప్తారు తెలుసా, అవిద్యతోనే అన్ని ఉంటాయి అంటాడు పూలే. మహాత్మా జ్యోతిబా పూలే చెప్తాడు. బుద్ధుడి పరంపర నడుస్తున్న పరంపర, బుద్ధుడు అశోకుడు అని చెప్పుకున్న తర్వాత బాబాసాహెబ్ ముందు పూలే గారిని, మహాత్మా జ్యోతిబా పూలే గారిని విద్య గురించి ఆయన పాటుపడ్డ విధానాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ సందర్భంగా పూలే గారిని గుర్తు చేసుకున్నాం. మహనీయులను గుర్తు చేసుకున్నప్పుడు పూలే గారిని, అద్భుతమైన పోరాట పట్టుమని కనపరిచిన పెరేది రామస్వామి గారిని కూడా ఒక మాట మన సదస్సులో కానీ సభలో అనుకుంటే మనం ఆ మహనీయులను గుర్తు చేసుకుంటాం. జీవకుడు, సుశ్రుతుడు, చెరుకుడు వీళ్ళందరూ వైద్య విధానాన్ని కొనసాగించిన తర్వాత బౌద్ధంలో మౌర్య పీరియడ్ మొదలైన తర్వాత బౌద్ధము చాలా శాఖలుగా విడిపోయింది మిత్రుడా. అది చాలా దురదృష్టమైన సంగతి. మన దగ్గర ఎంత దురదృష్టం అంటే, ఒకళ్ళం ఒక సంఘం పెడితే, ఒకరు నాయకత్వం ఉంటే మళ్ళీ అదే చూస్తాడు, 4 రోజులు చూసి మళ్ళీ సంఘం మళ్ళీ వినపెడతాం. దీనివల్లనే మనము చాలా వెనుకబడిపోయినాం. బుద్ధుని తర్వాత మొదటి సంగీతి జరిగింది, తర్వాత రెండో సంగీతి జరిగింది. అశోకుని కాలంలో చక్కటి సంగీతి జరిగింది. బుద్ధుని కాలంలో కూడా బుద్ధుడు బౌద్ధము, అసలు బుద్ధుడిని మతం అనే కంటే, బౌద్ధాన్ని మతం అనే కంటే అది ఒక సామాజిక విప్లవం అని చెప్పచ్చు. అది రెవల్యూషన్. నేను ఇంతకుముందు ఏంగిల్స్ చెప్పిండని చెప్పించాడు. ఏంగిల్స్ చెప్పాడు, ఏదైనా ప్రపంచ మలుపు మతంతోనే మొదలవుతుందని. అట్లా సామాజిక విప్లవము బౌద్ధం వచ్చేదాకా యజ్ఞయాగాదులు, దీనితోని బలులు అప్పుడు ఇవ్వాలి అన్న సాంప్రదాయం ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా బౌద్ధం వచ్చిన తర్వాత ఒక సామాజిక విప్లవము భారతదేశంలో బయలుదేరింది. ఆ సామాజిక విప్లవంలో భాగంగా ప్రజలంతా సమానులే, మనుషుల్లో కులమత విభేదాలు లేవు అని చెప్పి బుద్ధుడు బౌద్ధ భిక్షువు ప్రతి ఒక్కరికి, సునందునితో సహా సునందునికి బౌద్ధ భిక్షువుగా అవకాశం ఇచ్చిండు. తర్వాత మాతంగునికి బౌద్ధ భిక్షువుగా అవకాశం ఇచ్చిండు. తర్వాత మనము వినయపీఠిక అద్భుతంగా తెరకెక్కించిన, అద్భుతంగా గ్రంథస్థం చేసిన మంగళ ఉపాధి కూడా ధమ్మ దీక్ష ఇచ్చాడు బుద్ధుడు. ఈ రోజున మంగళి ఉపాధి చెప్పినట్టు బౌద్ధం నడుస్తుంది మిత్రులు. బౌద్ధ భిక్షువులు ఏ విధంగా ఉండాలి, భిక్షువులు నడవడిక ఏ విధంగా ఉండాలి, భిక్షువులు ఏమి తినాలి, ఎలా బతకాలి, సమాజానికి ఏమి చేయాలని వినయపీఠిక ద్వారా మంగళ ఉపాధి మనకు అందించడం జరిగింది. అంటే ఈ రోజున మనము బుద్ధునికి ఎటువంటి ఆలోచనలు ఉండవు, కులమత విభేదాలు ఉండవు, వర్గ విభేదాలు కూడా లేవు. చాలా చక్కగా బౌద్ధము క్లారిటీ ఇచ్చింది. నువ్వు రాజుకా బౌద్ధ భిక్షువు వస్తే అయితే నీ దగ్గర 7 వస్తువులు మాత్రమే ఉండాలి. 7 వస్తువులు మాత్రమే ఉండాలి బౌద్ధ భిక్షువుగా ఉన్నప్పుడు. అంగవస్త్రములు మాత్రమే, చీవర అన్నం కదరా, చీవర ఉండాలి 3. ఒకడు కుతుక్కోవాలి, ఒకటి శరీరం మీద అన్నాలి, ఒకటి ఆరబెట్టుకుంటాం, ఒకటి భిక్షు పాత్ర ఉండాలి మీ చేతిలో కదా, భోజనం అందులో వేసింది మాత్రమే తినాలి. ఇంకొకటి వాటర్ పట్టుకునే లోట ఉండాలి, వాటర్ పట్టుకోవాలి కదా. ఇంకా ఒకటి సూది దారం ఉండాలి. ఈ వినయ పీఠికలో ఈ నియమాలన్నీ పెట్టిన తర్వాత, ఇది మంగళూపాలితో రాయబడిన తర్వాత, భారతదేశము కాదు ప్రపంచం మొత్తము మంగళూపాలితో బౌద్ధ చెప్పిన దాంతోనే ఈ రోజున బౌద్ధ సంఘం నడుస్తుంది. ఇది సామాజిక విప్లవానికి గుర్తు.
అంటే ఈ 7 వస్తువులే ఉండాలి అన్నప్పుడు బుద్ధుడు వ్యక్తిగత ఆస్తిని నిరాకరించిండు కదా. వ్యక్తిగత ఆస్తి నిరాకరించినప్పుడు దుఃఖం ఉంటుందా చెప్పండి మిత్రులారా? ఆశ లేనప్పుడు దుఃఖం ఉంటుందా? లేదు కదా. అందుకే బుద్ధుడు ఆ రోజుల్నే ఈ యొక్క దుఃఖానికి కారణము ఆశ, కోరికలు, తృష్ణ అని చెప్పిండు. తర్వాత దాన్నే కార్ల్ మార్క్స్ ఈ దుఃఖానికి కారణము ఏం చెప్పిండు? తృష్ణ, పీడనం అని చెప్పిండు. పీడనం అని చెప్పిండు అంటే దోపిడీ అని చెప్పిండు కార్ల్ మార్క్స్. తృష్ణ అని చెప్పింది గౌతమ బుద్ధుడు. ఇప్పుడు మీరు చెప్పిన సిద్ధాంతం మొత్తంగా ప్రపంచాన్ని ఒక మలుపు తిప్పుతే, బుద్ధుడు చెప్పిన సిద్ధాంతం మొత్తంగా మలుపు తిప్పుతే మీరు పరికించి చూడండి. బుద్ధుడు చెప్పిన విషయమే మార్క్సిజం చెప్పింది. మార్క్సిజం చెప్పిన విషయంలో చైనాలో మావో కూడా చెప్పాడు. అంటే నేను ఏమంటానంటే మార్క్సిజము దేని మీద నిర్మితమైంది అని చెప్పినప్పుడు బౌద్ధం మీద నిర్మితమైనదని మనం చక్కగా చెప్పవచ్చు. చూడండి, దోపిడీ చేయాలనే వ్యక్తులు ఉన్నంత కాలము దుఃఖం ఉంటుంది ప్రజలలో అని చెప్పిన కార్ల్ మార్క్స్. మార్క్సిజంతో ప్రపంచంలో సంఘాలు నిర్మించిండు. సంఘాలలో కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి, కమ్యూనిస్టు సంఘాలు నెలకొల్పబడ్డాయి. సంఘ నియమాలు చూడండి ఎట్లుండదో. వ్యక్తిగత ఆస్తి వాళ్ళకున్నది. బౌద్ధంలో బౌద్ధ భిక్షువులకు కూడా వ్యక్తిగత ఆస్తి ఉంటుంది. బౌద్ధ భిక్షువులు కూడా సైన్స్ నమ్ముతారు. వాళ్ళు కమ్యూనిజం సైన్స్ నమ్ముతుంది. వాళ్ళు వైద్యాన్ని ఎక్కువ నమ్ముతారు, వీళ్ళు వైద్యాన్ని నమ్ముతారు. ప్రపంచంలో కార్ల్ మార్క్స్ మార్క్సిజం చెప్పకముందే బౌద్ధం ఉంది. మనము చేయవలసిందల్లా బౌద్ధాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలోనే చేయాల్సి ఉండే, కానీ మనము ఆ విషయంలో ఓడిపోయాం. ఎందుకంటే బుద్ధుడు ప్రతి దాన్ని హేతువుతోనే ఆలోచించమన్నాడు. హేతు అంటే కారణం కదా. ఇప్పుడు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు తల్లి, అంతే కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు. సూర్యుడు తిరుగుతుడా? సూర్యుడురా? మరి సూర్యుడు తిరుగుతారని నమ్మిన కాలం ఉన్నది ఒకటి కదా. సంక్రాంతి పండుగ అంటాం, అది మంచి పండుగనే కాదంటే. కానీ సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంకు ప్రయాణం చేస్తాడు, మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే మకర సంక్రాంతి అంటారు. సూర్యుడు ప్రవేశిస్తాడా, తిరుగుతాడా? 12 బుద్ధుడు చెప్పిన కార్యకారణ సిద్ధాంతంతోనే మనం ఆలోచించి చెప్పుకున్నాం. సూర్యుడు తిరుగుతారా తల్లి? మీరు చెప్పండి కదా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాడు, అంతే కదా. దీన్ని సూర్య కేంద్రిక సిద్ధాంతం అంటారు కదా. మరి సూర్య కేంద్రిక సిద్ధాంతం కాకుండా సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడు అనుకున్న సిద్ధాంతం కాలంలో ఇవన్నీ రాయబడ్డాయి. అప్పుడు ఇక్కడ నిలబడ్డాం. సూర్యుడు పొద్దున ఉదయించిండు, ఈడున్నాడు అనుకున్నాం. తూర్పు నుండి పడమరకు పోయిండు, ఈడు తిరిగిండు అనుకున్నాం. ఏమనుకున్నాం? అప్పుడు సూర్యుడే తిరుగుతున్నాడు అనుకున్నాం. తర్వాత కాలంలో ఏమైంది? నెపర్నకస్ లాంటి వాళ్ళు సూర్యుడు తన చుట్టూ సూర్యుడు తిరగడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, భూమి గోళాకారంగా ఉంటుంది అని నిరూపించాడు. సైన్స్ ఇప్పుడు కోపర్నికస్ కానీ గెలీలియో కానీ వాళ్ళందరూ చెప్పిన విషయాలు గురువునే చెప్తే గురువుని ఏం చేసిరు? తల కిందలో వేడాలు తీసి చంపేసారు. గెలీలియోనైతే అసలు ఆ చిరసాలనే బంధించారు, ఆయన అక్కడే చచ్చిపోయాడు. ఇవన్నీ కూడా ఎట్లా చెప్పారు? బౌద్ధం చెప్పిన కార్యకారణ సిద్ధాంతం ప్రకారమే. ఏది కారణం ఉంటుంది కార్యానికి అన్నట్టే కదా ఇదంతా. సూర్యుడు తిరుగుతలేడు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాయి. మరి ప్రతి మనిషి మెదడులోకి ప్రవేశిస్తే బౌద్ధం ఏమి చేస్తుందంటే మెదళ్లను కంట్రోల్ చేస్తుంది. మెదళ్లను కంట్రోల్ చేయదు, మెదళ్లను ఆలోచింపజేస్తుంది, ఉత్తేజింపజేస్తుంది. బౌద్ధము ఆలోచన శక్తిని పెంచుతుంది, ప్రతి దానికి కారణం ఉన్నదని తెలుస్తుంది. ఇది నా జీవితంలో జరుగుతుందంటే దీనికి ఏదో కారణం ఉన్నది. నా ప్రపంచానికి 8 గంటల పని దినము, చికాగో అమరవీరుల పోరాట ఫలితంగా రాక మునిపే
రాకమనుకుదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో 1942 నవంబర్ 27న భారతదేశానికి 8 గంటల పనిదినం కల్పించక ముందే, నేను చెప్పినవన్నీ గూగుల్లో చెక్ చేసుకోండి, కనిపించక ముందే సుగలౌనవాద సుత్తలో దీర్ఘ నికాయలో రాయబడి ఉంది 8 గంటలు మాత్రమే కార్మికులతో పని చేసుకోవాలని. ఈ విషయం 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు చెప్పిండు. బుద్ధుడు మాత్రమే మొట్టమొదటి ప్రపంచ సామ్యవాది సోషలిస్ట్ మిత్రులారా. దాని ప్రకారమే భారతదేశంలో రాజ్యాంగంలో సోషలిస్టు రాయబడి ఉన్నది. అంటే మిత్రులారా, భారతదేశంలో బౌద్ధ ప్రభావము డాక్టర్ అంబేద్కర్ పైన ఉంది. డాక్టర్ అంబేద్కర్ ప్రభావం లేకుండా ఏమీ చేయలేదు ఈ దేశంలో, బౌద్ధ ప్రభావం లేకుండా. ఇది మనం చెప్పవచ్చు, ఎంతైనా చెప్పచ్చు. బౌద్ధం రాజ్యాంగం మీద ప్రభావం ఇలా ఉంది. చాలా మంచి విషయాలు. ఇంకా నాకు తెలిసి యూత్ పిల్లలు, డిగ్రీ చేసే పిల్లలు చాలా చక్కగా ఈ సబ్జెక్ట్ వింటే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ సెలక్షన్స్కి గ్రూప్స్కి మంచి యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. తప్పకుండా అడుగుతారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి మొదలు పెడితే, ఆర్యుల ఇన్వెన్షన్ మొదలు పెడితే, ఆర్యుల రాక మొదలు పెడితే, బుద్ధుని కాలము మొదలు పెడితే, బుద్ధుని కాలం తర్వాత అశోకుని కాలం మొదలు పెడితే, తర్వాత శుంగ కాలం మొదలు పెడితే, శుంగుడు మౌర్య లాస్ట్ చక్రవర్తి బృహదత్ మౌర్యను శుంగుడు చంపేస్తాడు. అప్పుడు శుంగ వంశం స్టార్ట్ అవుతుంది. శుంగుని కాలం నుండి మొదలు పెడితే, గుప్తుల కాలం నుండి మొదలు పెడితే, శాతవాహన కాలం నుండి మొదలు పెడితే, తర్వాత వచ్చిన మొఘలాయుల కాలం నుండి మొదలు పెడితే, సుల్తాన్ల కాలంలో నుండి మొఘలాయుల కాలంలో మొదలు పెడితే, తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలు పెడితే, బ్రిటిష్ వాళ్ళ కాలం నుండి భారత రాజ్యాంగం రాసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ 1949 జనవరి 26 ఏదైతే రాజ్యాంగము మన రాజ్యానికి అప్పచెప్పుకున్న రోజు వరకు తెలిసిన చరిత్ర ఇది మనం చెప్పుకుంటున్నాం మిత్రులారా. చిన్న చరిత్ర కాదు, చిన్న సబ్జెక్ట్ కాదు. సేవలకు చెప్పినప్పుడు, కార్మికులకు చెప్పినప్పుడు, వారందరికీ వివరించి చెప్పినప్పుడు ఒక అద్భుతమైన విప్లవం వచ్చింది. కార్మికులు, సేవకులు, పనిచేస్తులకు భోజనాలు మనమే పెట్టాలి, డబ్బులు ఇవ్వాలి, వారం డబ్బులు చెల్లించాలి, వాళ్ళకి హాస్పిటల్ అయితే మనమే తీసుకుపోవాలి, జీతం ఇవ్వాలి, వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని బుద్ధుడు సిగులోనువాద సూత్రంలో చెప్పినప్పుడు, తర్వాత మార్క్సిజం ఏదైతే దాస్ క్యాపిటల్ అని రాయబడ్డది, సమాజం కూడా మార్పుకు లోనవుతుంది. అన్నీ మారేటివే, అన్నీ నశించిపోయేటివే, ఏవి కలకాలం ఉండేవి కావు. అప్పుడు ఆలోచనకు వచ్చింది. అంటే ఏదైనా చనిపోయేదే, ఏదైనా నిర్వీర్యమయ్యేదే, ఏదైనా నాశనం అయ్యేది. అంటే ఎట్లా చచ్చిపోతాం అనుకున్నప్పుడు మంచిగా బతుకుతా అయిపోతాయి కదా ఈ రోజులా. ఇదే కదా, ఇదే బుద్ధుడు చెప్పిన బౌద్ధ సంస్కృతి, ఇదే బుద్ధుడు చెప్పిన నీతి. అన్ని మతాలకు స్వర్గ నరకాలు, దైవము, దేవతలు కేంద్రికంగా నిర్మించబడతాయి. బౌద్ధం ఒక్కటే నీతి మీద నిలబడేది. నీతిగా బతకాలంటే ఎట్లా బతకాలో నియమాలు పెట్టాడు. నియమాలు కాదు సూత్రులు. నియమాలకు సూత్రులకు తేడా ఏంటిదంటే, నియమాలు అంటే రూల్స్. బుద్ధుడు రూల్స్ ఇవ్వలే, సూత్రాలు ఇచ్చాడు. భూమి ఇట్లుండదు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతాను. చంద్రుడు ఏం చేస్తాడు తల్లి? భూమి చుట్టూ తిరుగుతాడు కదా. ఈడికి వచ్చాడు, తిరిగి ఈడికి వచ్చాడు. ఈడికి వచ్చిన వల్ల భూమి నీడ దేని మీద పడ్డది? చంద్రుడి మీద పడ్డప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది నేను ఎట్లా చెప్పగలిగినా? సైన్స్ నమ్మితే చెప్పగలిగిన కదా. సూర్యగ్రహణం మీద ఎట్లా ఏర్పడుతుంది? భూమికి సూర్యుని మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అశోకుని గురించి చెప్పుకుంటే విజయదశమి ఎట్లా వచ్చిందో చెప్పుకుంటాం కదా. చాలా మంచి విషయం. అశోకుడు చెట్లు నాటించను. మీకు ఒక విషయం తెలుసా? అద్భుతమైన పట్టణం. మీరు ఒకసారి గూగుల్లో శ్రీనగర్ కొట్టండి. శ్రీనగర్ను కట్టించింది అశోకుడు. అద్భుతమైన విషయం ఇది. అందాల ప్రపంచం శ్రీనగర్. అద్భుతంగా కట్టిస్తాడు అశోకుడు. ప్రపంచంలో అశోకుని పాలన అద్భుతమైన పాలన.
అశోకుడు భూములు పంచుతాడు, అశోకుడు గోశాల కట్టిస్తాడు, అశోకుడు గోవులకు జంతువులకు ఈ రోజున ఇప్పటి వరకు మనం అంతం చూసిన పశు వైద్యశాలలు అశోకుని కాలం నుండే మొదలైతే. అద్భుతమైన రాజు అశోకుడు. అశోకుని కాలము బౌద్ధము అత్యద్భుతంగా పరిడవిల్లింది అశోకుని కాలంలో. ఈ యొక్క నార్త్ సైడ్ ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన అశోకుడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాలన్న ఆశ కలిగింది మిత్రుల. ఆ ఆశ యుద్ధానికి దారితీసింది. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం, తృష్ణ, ఆశ, కోరిక యుద్ధానికి దారితీస్తుంది. ఆ యుద్ధం వద్దన్న సిద్ధార్థుడే బుద్ధుడైండు. ఆ యుద్ధము చేసిన తర్వాత అశోకుడు ధమ్మ అశోకుడు అయిండు. ఈ రెండు విషయాలు ప్రపంచ చరిత్రలో భారతదేశంలో గతిని మార్చినాయి. గతి అంటే మూల మలుపులు మొత్తం. అశోకుడికి ఇట్లా ఆ యుద్ధం చేయకపోతే, ఆ యుద్ధము పేరు కళింగ యుద్ధము, దక్షిణ భారతదేశం. ఆ కళింగ యుద్ధము చేయకపోయి ఉంటే ఈ బౌద్ధము ఇక్కడ దాకా మన దాకా రాకపోయేది. ఇది నిజం, ఇది నిజం. మనం ఈరోజు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అక్టోబర్ 14, 1956లో 5 లక్షల మందితోని బౌద్ధాన్ని ధమ్మ దీక్షను ఎక్కడ నాగపూర్లో తీసుకున్నాడో దానికి స్ఫూర్తి అశోక చక్రవర్తి ఏదైతే బౌద్ధం తీసుకున్నాడో అది ఆ ధమ్మ చక్ర పరివర్తన రోజే, ఆ రోజు. సో ఆయన ధమ్మ చక్ర పరివర్తన అశోకుడు ఎట్లా చేసిండని తెలుసుకోవాలి కదా. నేను మొదట్లో నిలబడ్డప్పుడే చెప్పిన, భారతదేశ చరిత్రలో మనం ముగ్గురిని మాట్లాడుకుందాం, బుద్ధుడు, అశోకుడు, డాక్టర్ అంబేద్కర్. అంతే కదా. కళింగ యుద్ధం మీద యుద్ధం ప్రకటించిన చెండ అశోకుడు, ఏమన్నాం, చెండ అశోకుడు యుద్ధకాంక్షతోని యుద్ధం ప్రకటించిన తర్వాత బౌద్ధ భిక్షువు అట్లా అని వెళ్తుంటాడు. మనము చెండ అశోకుడు అంటాం. రాజులు కూడా అంతే కదా, యుద్ధం చేయాలి, ఆయనకు ఒక కాంక్ష ఉంటుంది, జయించాలనే కాంక్ష ఉంటుంది. అశోకునికి ఎటు జయించాలనే కాంక్ష ఉంటుంది. భారతదేశ పటం మీకు తెలుసు చిన్నప్పుడు. ఇప్పుడు మనము బుద్ధుని గురించి మాట్లాడుకుంటే నార్త్ గురించే మాట్లాడుకుంటాం కదా. బుద్ధుని గురించి మాట్లాడుకుంటే నార్త్ ఎటు దిక్కు పైన జమ్మూ కాశ్మీర్, అక్కడ నుండి నార్త్ కదా, పటం లేదు. ఇంకోసారికి మనం ఒక బోర్డు కూడా పెట్టుకున్నాం, భారతదేశ పటము తీసుకున్నాము. భారతదేశ పటంలో పైన ఎక్కడి దాకా అంటే గంగా నది పరివాహక ప్రాంతము, ఏదైతే పాటలీపుత్రము, మగధ సామ్రాజ్యము పేర్లు వినండి, పాట్నా, బీహార్, ఉత్తరప్రదేశ్ కదా చెప్తాం. ఉత్తరప్రదేశ్లో కుషీనారలో బుద్ధుడు పరినిర్వాణం చెందిండు. అక్కడ దాకా చెప్పుకున్నాము. మొగలి పుత్తిస్ ఆయన అట్లాంటి వెళ్తుంటే అశోకుడు నువ్వు తారసపడతాడు. తారసపడ్డప్పుడు నువ్వు ఓడిపోతావు అశోక, కళింగ మీద యుద్ధం చేయొద్దని చెప్తాడు. మొగలి పుత్తిస్ బౌద్ధ భిక్షుడు. అశోకుడు చెంద అశోకుడు వింటాడా? అశోకుడు వినడు, యుద్ధం చేస్తాడు. కళింగ మీద మగధ సామ్రాజ్యాన్ని తీసుకొని, చాలా పెద్ద పటాలాన్ని తీసుకొని సుమారు 5 లక్షల మంది క్షతగాత్రులయ్యారని తెలుస్తుంది. ఆ విధంగా ఆ యుద్ధం జరుగుతుంది. కళింగ యుద్ధం మొదలవుతుంది. యుద్ధం అంటే మీకు తెలుసు, యుద్ధంలో ఏమి కనబడుతుంది? తెగిపట్టిన చేతులు, తెగిపడ్డ కాళ్ళు, తెగబడి నరకబడిన తలలు, తాలిబొట్లు, ఏడుపులు, పెడబొబ్బులు, ఆర్తనాదాలు,
చిన్నపిల్లల అంగలార్పులు, పెద్దల రోదనలు ఇవి కళింగ యుద్ధంలో కనబడతాయి. యుద్ధము తక్కువ అన్న సిద్ధార్థుడు బుద్ధుడయిండు, యుద్ధము వద్దన్న చండాశోకుడు దమ్మాశోకుడు అయిండు. ఇది పరివర్తనం. ఈ పరివర్తనంలో భాగంగా కళింగ యుద్ధం మొదలైంది. కళింగ యుద్ధంలో మగధ సామ్రాజ్యం, అశోకుని సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యానికి కళింగ ఏదైతే సౌత్ సైడ్ ఉన్న కళింగ రాజ్యానికి మధ్యలో యుద్ధంలో వీర భయంకరమైన పోరాటం జరిగింది మిత్రులారా. ఆ పోరాటంలో ఇంతకుముందు చెప్పినట్టు 1,00,000 మంది చనిపోవడం జరిగింది. ఇదంతా మొత్తంగా 5 లక్షల మంది బాధితులుగా మిగిలిపోయింది. చరిత్రలో అదొక యుద్ధమే మిత్రులారా. ఆ యుద్ధము తర్వాత విజయ గర్వంతో చండ అశోకుడు విజయ గర్వంతో అదే మొగలి పుట్ట తీస దగ్గరికి వెళ్తాడు. చూసినవా భిక్షువు బంతేజీ, నన్ను ఓడిపోయినావన్నావు, ఓడిపోతావన్నావు, నేను ఓడిపోలే, గెలిచిన కదా అని చెప్తాడు. చెప్పినప్పుడు అశోక నువ్వు నాతోని రా, ఎక్కడైతే యుద్ధ కథన రంగం ఉన్నదో కథన రంగం దగ్గరికి పోదాం, చూద్దాం, అదేంటిదో చూసి నీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. అప్పుడు నువ్వు గెలిచినవా ఓడినవా ఆ కథన రంగంలోనే డిసైడ్ అవుతుంది అని అశోకునికి మారు వేషం వేయించుకొని మొగలిపుత్ర తీసుకురా ఆయనను ఆ క్షతగాత్రుల దగ్గరికి తీసుకుపోవడం జరిగింది మిత్రులారా. అక్కడికి తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగిందన్నదే లెక్క. తీసుకుపోయిన తర్వాత ఒక కళింగ యుద్ధ వీరులను, చేతులు కాళ్ళు పోగొట్టుకున్న వీరుల దగ్గరికి పోయి అడుగుతారు. అశోకుడు అడుగుతాడు, ఏమి అనుకుంటున్నారు మీరు అశోకుని విషయం అంటే, అశోకుని తిట్టకుండా తిడతారు. మాకు ఇంతమందిని చంపేసిండు, ఇంత అన్యాయం చేసిండు, కాళ్ళు పోగొట్టుకున్నారు, చేతులు పోగొట్టుకున్నారు, తల్లులు పిల్లలను పోగొట్టుకున్నారు, భార్యలు భర్తలను పోగొట్టుకున్నారు అని తిడుతుంటారు. తిడుతున్న క్రమంలో మొగలిపుత్ర కిస్స చూపించిన తర్వాత అశోకుడు ఏమంటాడంటే, ఇది మామూలు విషయమే కదా, తిడతారు, అది నా ప్రత్యర్థి వర్గం కదా, మేము మగధ సామ్రాజ్య నేతలం, మేము మగధ ప్రజలు గురించి తెలవాలి కదా, వాళ్ళు ఏమనుకుంటారో తెలవాలి కదా, మీరు అక్కడికి తీసుకుపోయారు భిక్షు, నన్ను ఇక్కడ తీసుకుపో అంటే మళ్ళీ భిక్షువు కూడా మగధ ప్రజల దగ్గరికి ఆ క్షతగాత్రుల దగ్గరికి తీసుకుపోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా చండశాసనుని ముఖం ముంగట్నే వాళ్ళు ఆయనను తిట్టడం జరుగుతుంది, ఆయనను విపరీతంగా అది చేయడం జరుగుతుంది. అప్పుడు వెంటనే చాలా బాధపడుతుంది. నేను ఎంత యుద్ధం చేసినా, యుద్ధంలో గెలిచినా అనుకుంటున్నా, వీళ్ళు కూడా తిడుతున్నారని చెప్పి ఆయన కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తాయి, 2 కన్నీటి చుక్కలు రాలుతాయి. అప్పుడు అశోకుడు అంటాడు మొగలిపుత్ర తీసతోని, బంతేజీ అంతే గురువు, నాకు ఈ 2 కన్నీళ్ళ చుక్కలు విపరీతంగా బరువు కనబడుతున్నాయి అంటాడు. 38 కిలోల కత్తినెత్తుకొని వేటాడే ఒక వేటగాడు 38 కిలోల కత్తి వాడతాడు అశోకుడు. ఆయన వేటగాడనొచ్చు, ఎందుకంటే ఆయనకు క్షత్రియుని ధర్మం మాత్రమే తెలుసు, యుద్ధం చేయడమే తెలుసు. ఆయనకు అప్పటి వరకు చండశాసనుడే 38 కిలోల కత్తిని పట్టుకొని ఆయన చంపడానికి రెడీ అయ్యే వ్యక్తి, కానీ 2 కన్నీటి చుక్కల బరువు నేను మోయలేకపోతున్నా అని చెప్పడం జరిగింది. ఇది చరిత్రలో లిఖించబడ్డ విషయం. 2 కన్నీటి చుక్కలే ఆయనకు చాలా బరువు అనిపిస్తాయి. తర్వాత అశోకుడు ఈ రోజు నుండి ఈ భూమి మీద, ఈ నా రాజ్యంలో ఏదైతే యుద్ధ ఘోష వినబడ్డదో ఈ రోజు నుండి దమ్మఘోష వినబడుతుంది అని చెప్పి సెలవించడం జరుగుతుంది అదే వేదికను. అంటే ఎందుకు చెప్తున్నంటే మిత్రులారా, అశోకుడు పరివర్తనము చెందడము ఒక్క రోజులో జరగలేదు. పరివర్తనం చెందడము చాలా రోదనతో జరిగింది,
చాలా వేదనతో జరిగింది. సమాజంలో బౌద్ధ భిక్షువు ఎట్లా మార్పు తీసుకొచ్చిండో మొగిలిపుత్త తీసేని చూసి మనం గుర్తుపెట్టుకోవచ్చు. పరివర్తనం చెందడం జరుగుతుంది. అంటే బౌద్ధము ఎప్పుడైనా గుర్తుంచుకోండి, శిక్షలు విధించలేదు, పరివర్తన మాత్రమే కోరుకున్నది. అనుకున్నాం కదా, పంచనామాలో బౌద్ధం ఉన్నది అనుకున్నాం కదా. ఈ రోజున జైళ్ళల్లో కూడా బౌద్ధం ఉన్నది మిత్రుడా. జైళ్ళు శిక్ష ఆలయాలు కాదు, శిక్షలు విధించే కేంద్రాలు కాదు, జైలు పరివర్తన కేంద్రాలు మాత్రమే. ఈ యొక్క బౌద్ధ ఆలోచనతోనే జైళ్ళు నిర్మించబడ్డాయి ఈ దేశంలో. జైళ్ళలో కూడా మార్పే కోరుకుంటారు కానీ వాళ్ళ శిక్షించబడాలని, వాళ్ళు వేదనకు గురి కావాలని కోరుకోరు. వాళ్ళలో పరివర్తన జరగాలని మాత్రమే మన ప్రభుత్వాలు కోరుకొని జైలు నిర్మించడం జరిగింది. దీన్ని ఆసరా చేసుకునే బౌద్ధమును మన దగ్గర, మన ప్రజలలో బౌద్ధము నిర్వీర్యమైనప్పటికీ, బౌద్ధము ఈ దేశంలో తరిమివేయబడ్డప్పటికీ ఈ దేశంలో ఉందనడానికి కొన్ని నిర్వచనాలు ఇస్తాం. అదేవిధంగా అశోక చక్రవర్తి మార్పు జరిగిన తర్వాత సంవత్సరానికి కళింగ యుద్ధాన్ని గెలిచిన సంబరాలు వాళ్ళ రాజ్యంలో చేసుకున్నాడు. సంబరాలు చేసుకున్నప్పుడు సమయంలోనే అశోకుడు సంవత్సరం అయిపోయినాక 10 రోజులు అశోకుడు ఒక సంబరాలను ప్రకటిస్తారు. 10 రోజులు అశ్వయుజ కాలం నుండి విజయదశమి కాలం వరకు 10 రోజులు ఆయన రాజ్యంలో ఒక్కొక్క సంస్కరణ, ఒక ప్రజా సంక్షేమ పథకం ప్రవేశపెడతారు. అంటే ఒకరోజు ఏదైతే కళింగ యుద్ధంలో క్షతగాత్రులు చనిపోయిన వాళ్ళకు, లేదా మగధ సామ్రాజ్యంలో వీరులకు, ఈ వీరులకైనా యుద్ధంలో చనిపోయిన వీరులకు, క్షతగాత్రులకు ఆయన భూమి ప్రదానం చేస్తారు మిత్రులు. ఇది అద్భుతమైన ఆలోచన. తన రాజ్యం ఉన్న వాళ్ళకే కాకుండా గెలిచిన రాజ్యం వాళ్ళకు కూడా, అంటే ఓడిపోయిన వాళ్ళకు కూడా భూమి ప్రదానం చేస్తారు. ఇట్లా 10 రోజులు సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ రాజ్యంలో చేస్తాడు. ఆ 10 రోజులు సంక్షేమ కార్యక్రమాలే ఈరోజు దశమి వరకు చేసే విజయదశమి ఉత్సవాలు. మీరు అశోక విజయదశమి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నామంటే అది అశోకుడు 10 రోజులు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు గుర్తు మాత్రమే. ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే దసరా రోజు అక్టోబర్ 14 అప్పుడు వచ్చింది, కానీ దసరా రోజు విజయదశమి రోజున ఆయన బౌద్ధం తీసుకుంటాడు కాబట్టి మనం నాగాపూర్ దీక్ష భూమిని దర్శించుకోవడానికి పోతున్నామంటే అది అశోకుని చక్రవర్తి 10 సంక్షేమ పత్రకాల కార్యక్రమం ముగింపు రోజు మాత్రమే. అది ఆ విధంగా దశమి రోజు ముగుస్తుంది కాబట్టి అది విజయదశమిగా జరిగింది. ఆ రోజు దశమి అయిపోయింది.